హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి వీడియో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అండి. అంటే ఇప్పుడు మనం వాడి పడేసే వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాలు లేదా క్యాన్లతో మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు వాటిని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. వీటిని నేను మొక్కల కుండీల్లాగా, అంటే వాటిని కట్ చేసి వాటిలో మట్టి వేసి మొక్కలు వేసాను. చూసారా ఇవి ఎంత బాగా పెరుగుతున్నాయో. సో మనం ఇలా చేయడం వల్ల మనం పొల్యూషన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. ఒకటి, మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. నెక్స్ట్, వాడిన వాటిని మళ్ళీ రీయూజ్ చేయడం వల్ల కూడా మనం పొల్యూషన్ తగ్గించిన వాళ్ళు అవుతాం. అలాగే నెక్స్ట్ ఇంకా థర్డ్ ఆప్షన్ రీసైకిల్. సో మన వంతులో మనం, అంటే ఇవి మీరు ఒక 2 క్యాన్లు కట్ చేసినంత మాత్రం పొల్యూషన్ తగ్గిపోద్దా అంటే కాస్త తగ్గినట్టే కదండి. సో మీ దగ్గర కూడా ఇలా ఆయిల్ క్యాన్లు కానీ, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు, ఫుడ్ కంటైనర్లు, ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా సరే మనం ఇంటికి ఫుడ్ టేక్ అవే తెచ్చుకుంటే కనుక ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో ఇస్తున్నారు కదా, ఇలా వాటిని కూడా మనం పువ్వుల కుండీల్లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. నేను ఈ ఆయిల్ క్యాన్స్తోనే ఈ మొక్కల కుండీలని తయారు చేశానండి. ఈ ఆయిల్ క్యాన్ 5 లీటర్ ఆయిల్ క్యాన్ అనమాట. దీన్ని ఇప్పుడు మనం 2 రకాలుగా కట్ చేయొచ్చు. ఒకటి, ఇలా పొడవుగా కట్ చేస్తే మనకి కాస్త రూట్స్ డీప్గా పెరిగే మొక్కలు ఏమైనా వేసుకోవచ్చు. లేదు మనకి బేస్ ఎక్కువ ఉండాలి, పెద్ద డెప్త్ అక్కర్లేదంటే ఇలా పక్కకు తిప్పుకొని పైన భాగం కట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ డెప్త్ ఎక్కువ ఉండే కుండీని కట్ చేసి చూపిస్తాను. ఇలా ఇక్కడ చూపించినట్లుగా మనకి ఈ కింద నుండి ఎక్కడి వరకు అలా ఈక్వల్గా వస్తుందో మొత్తం పైన సర్ఫేస్ అంతా అక్కడ వరకు ఉండేటట్టుగా కట్ చేస్తాను. ఇలా మొత్తం కట్ చేసేటప్పుడు మాత్రం చేతులు చాలా జాగ్రత్త అండి. మనకి కట్టర్తో ఎలాగో జాగ్రత్తగా ఉంటాము, అలాగే ప్లాస్టిక్ కూడా మనం కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ కొంచెం షార్ప్గా ఉంటాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, లేదంటే కట్ అవుతాయి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పై పార్ట్ని కూడా మనం పడేయమండి, దీన్ని కూడా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏదైనా కుండీ పెట్టేటప్పుడు కింద నేల పాడవకుండా ఇలా ప్లేట్ పెడతాం కదా, సో దీన్ని మనం ప్లేట్గా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీని లోపల ఒక హోల్ చేసేస్తే మనకి ఎక్సెస్ వాటర్ బయటకు వస్తుంది కదా, ఆ ఎక్సెస్ వాటరు మన కింద నేల మీద పడకుండా ఇందులో ఉండిపోతుంది అనమాట. ఇలా ఇక్కడ హోల్ పెట్టుకుని ఇందులో మట్టి వేసేసుకుంటే మనకి కుండీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా బేస్ వెడల్పు ఎక్కువ వచ్చి మనకి ఇందాక ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు దీనికి బేస్ ఎక్కువ వస్తుంది, డెప్త్ వచ్చేసి తక్కువ వస్తుంది అనమాట. సో అలా కావాలనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు మనం మెంతుకూరో పాలకూరో అలాంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే, కొత్తిమీర అలాంటి మొక్కలు వేసుకోవాలనుకుంటే దానికి వేళ్ళు పెద్ద డీప్ వెళ్ళవు కాబట్టి ఇలా అడ్డంగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా అడ్డంగా కట్ చేసి, అంటే నేను ఇప్పుడు కట్టర్తో అయితే కొంచెం అంత వీలుగా లేదు, డబ్బా ఖాళీగా ఉండడం వల్ల, అల్పంగా ఉండడం వల్ల అది వంగిపోతుంది, అందుకని సిజర్స్ వాడుతున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో జాగ్రత్తగా, చేతులు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసాం కదా, దీనికి కూడా సేమ్ ఈ కట్ చేసేసిన పీస్ని మనం కింద ప్లేట్ లాగా, అంటే ఎక్సెస్ వాటరు మొక్కలకి నీళ్ళు పోసినప్పుడు ఎక్సెస్ వాటర్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయేటట్టు, మనకి నేల పాడవకుండా ఉండేటట్టు వాడుకోవచ్చు. అయితే మనం డైరెక్ట్గా దీంట్లో పెట్టేస్తే రెండింటికి గ్యాప్ ఉండకపోవడం వల్ల మనకి వాటర్ అందులోకి కుదరదనమాట. సో నేను దానికి హైట్ పెంచి, అంటే గ్యాప్ పెంచడం కోసం అని ఇలా పాత బాటిల్స్వి 2 మూతలు తీసి దీనికి హాట్ గ్లూతో స్టిక్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పాత బాటిల్స్ క్యాప్స్ లేవు అంటే కూడా నో ప్రాబ్లం అండి. మనకి కాస్త చదునుగా ఉండే రాళ్ళు ఏమైనా ఉంటే కనుక వాటినైనా ఒక 2 అటు ఇటు పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా కింద క్యాప్ నుంచి పైన కుండీకి మధ్యలో గ్యాప్ వస్తుంది. సో మనకి ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు నేల మీదకి వచ్చేయకుండా దీనిలో కలెక్ట్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. సో నేను ఈ విధంగా తయారు చేసిన కుండీల్లో ఇప్పటివరకు వేసిన మొక్కలండి. ఇది వాము మొక్క వేసుకున్నాను. ఇందులో వాము, అజ్వైన్ అంటారు కదా, అది వాము మొక్క అనమాట. ఇది చిన్న కొమ్మ గుచ్చితే చాలు చక్కగా వచ్చేసింది. ఈ పక్కన ఇప్పుడు నేను దీనికి లిల్లీ వేసానండి. ఈ లిల్లీకి కొంచెం వేళ్ళు లోపలికి వెళ్తాయి కదా అని చెప్పేసి దీనికి పొడవుగా కుండీ చేసి అందులో పెట్టాను. ఇకపోతే పక్కన ఉన్నది మనకి ఫుడ్ టేక్ అవే తీసుకున్నప్పుడు ఇస్తారు కదా, అలాంటి డబ్బా అనమాట. దీనికి మనకు పెద్ద పనే ఉండదు, లోపల అడుగు వైపున హోల్ పెట్టేసి దానికి ఇచ్చిన లిడ్ని కింద ప్లేట్గా పెట్టేస్తే సరిపోతుంది.
సో ఈ విధంగా నేను ఇక్కడ చాలానే ప్లాస్టిక్ బాటిల్స్ని కుండీలుగా మార్చాను. ఇక్కడ గడ్డి గులాబీలు, అలాగే మెంతుకూర. సో ఇక్కడ నేను చూపించినట్టే కాకుండా మీకు నచ్చిన మొక్కలు వేసుకోవచ్చు. చక్కగా మెంతికూర, పాలకూర, పుదీనా, కొత్తిమీర లాంటివి కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. చక్కగా మనకి కొనుక్కునే పని తప్పుతుంది, ఆర్గానిక్ ఫుడ్ అవుతుంది. అది మన ఇంట్లో పెంచుకుంటే ఏ మందులు వాడం కాబట్టి. అలాగే మనం ఒక వేస్ట్ వస్తువుని బాగా యూజ్ చేసుకున్నామన్న తృప్తి కూడా మిగులుతుంది. ఇదిగో ఇది మెంతికూర వేసాను నేను. సో మీరు కూడా ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా పాటించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.